అసలు భారత క్రికెట్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక్కటే పేరు మారుమోగిపోతుంది. అదే వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ యువ సంచలనం ఇప్పుడు టీమిండియా జెర్సీలో అరంగేట్రానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అయితే వైభవ్ ను జట్టులోకి తీసుకోవడం ఎంత సులభమో, ప్లేయింగ్ 11 లో అతనికి స్థానం కల్పించడం అంతకంటే కష్టంగా మారింది. ఐలాండ్ తో జరిగే టీ20 సిరీస్ కు ముందు ఇదే ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ ముందున్న అతిపెద్ద ప్రశ్నగా కూడా మారిందని చెప్పుకోవాలి. ఓపెనింగ్ స్థానాల్లో ఇప్పటికే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వైభవ్ ను ఏ స్థానంలో ఆడించాలి, ఎవరిని పక్కన పెట్టాలి అనే చర్చ జోరుగా అయితే సాగుతోంది ప్రస్తుతం. కోట్లాది మంది అభిమానులు వైభవ్ అరంగేట్రం కోసం ఎదురు చూస్తూ ఉండగా, టీమ్ మేనేజ్మెంట్ మాత్రం సరైన కాంబినేషన్ కోసం తలలే పట్టుకుంటోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్ లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల ఇండియా ఏ తరపున ఆడుతూ కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం బాది మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్ ను ప్రపంచానికి చూపించాడు. ఐపీఎల్ లోనూ పరుగుల వరద పారించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతడికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ రోజు రోజుకి కూడా పెరిగిపోతూ ఉంది. అయితే యువ ఆటగాడిపై అనవసర ఒత్తిడి పెరగకూడదని మాజీ క్రికెటర్లు కూడా సూచిస్తూ ఉన్నారు. మరోవైపు ఐలాండ్ సిరీస్ తో టీ20లో కొత్త శకానికి శ్రీకారం చుడుతున్న టీమిండియా భవిష్యత్ జట్టును నిర్మించే క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైభవ్ కు తుది జట్టులో చోటు దక్కుతుందా, లేక మరో మ్యాచ్ వరకు వేచి చూడాల్సి వస్తుందా అన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. ఐలాండ్ తో తొలి మ్యాచ్ కు ముందు అందరి చూపు ఇప్పుడు ఒక్క యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పైనే నిలిచింది.